ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/2/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, ఏకాదశి రాత్రి 10:33 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:49 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:45 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:52 నుంచి 1:38 వరకు. వర్జము రాత్రి 10:12 నుంచి 11:43 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:39కి, సూర్యాస్తమయం 6:18. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అనుకూలవంతమైన శుభ ఫలితాలు కలిగిస్తున్నాయి. చక్కటి మాట తీరు, వ్యవహార శైలి, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తిని, వివాహ యోగాన్ని, సంతాన లాభాన్ని కలిగిస్తుంది. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, ఆరోగ్యవంతమైన శుభయోగం, రోగనాశనం, రుణ విమోచనం, ధనలాభము, ఐశ్వర్యం, వస్తువాహనాదులు కొనుగోలు చేయడము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెర్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు మంచి అభివృద్ధి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి శుభకరమైన ఆనంద రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా వాక్చాతుర్యం, వాహన యోగం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, వివాహ యోగము, రుణ విమోచనము, రోగనాశనము, ఆర్థిక ప్రయోజనము, కొత్త కాంట్రాక్ట్ లభించడం, విద్యా పరిపూర్ణత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, పోటీ పరీక్షలు కూడా విజయము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కోర్టు సమస్యపై ఉండే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెర్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బలంగా కనబడుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగాలు, అనుకున్నది సాధించగలిగే మంచి శుభమైనటువంటి వ్యక్తిత్వం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చాలా ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, తప్పక ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యార్థికి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసిన పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చును. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగము, ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన ప్రశాంతత, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు, ఉద్యోగంలో ప్రశాంతత, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెర్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పనుల అభివృద్ధి,
వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారంలోనూ మంచి శుభవార్తలు వినే అవకాశం, వ్యాపార వృద్ధిని పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగము. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు ఉన్నాయి. చాలా ప్రశాంతమైన శుభజీవనం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి నిన్నటి ఫలితాల్ని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోండి. సేమ్ ఫలితాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, మత్స్యకారుడికి ప్రమాదం, రోజులు చేపలు జరిగే ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టొద్దు, లాటరీల వల్ల మోసపోతారు, వివాహాదని చేత తాంబూలాదులు కాస్త రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధి ప్రబల అవకాశాలు, ఆర్థిక నష్టము, సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు, లేనిపోని నిందలు, చికాకులు, పౌరుషం, అనవసర పౌరుషం, బంధుత్వాన్ని, బంధాన్ని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. దానివల్ల నష్టాలు పొందుకుంటారు. వాహన ప్రమాదాలు పడే అవకాశం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద రావచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. జన్మజాతకాన్ని చూపించుకోండి. నేను ఫలితాలు కొద్దిగా నెగిటివ్ చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చెప్తే ఇంకా మనకి అయ్యో మనం అందరూ జాగ్రత్త పడతారుగా, అయ్యో నా రాశికి బాగాలేదు జాగ్రత్త అనుకుంటారుగా. మరి 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి కదా మనం. అలా చేయించినప్పుడు మనకి పుణ్యబలం కలుగుతుంది. పుణ్యబలం వల్ల అనుకూలత, ఆనంద యోగం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏదేమైనా వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఇబ్బందులు, కళాకారులు, క్రీడా నష్టం, ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ప్రమాదము, జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన సేవనంతో వాహనం నడపకండి. ప్రమాదాలు పడే అవకాశాలు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఆస్తి పంపకాలు, అసమానతలు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నాయి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండి జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. అనవసర వ్యక్తులతో, పరిహాస మాటలు, మరకలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. వీరు తప్పకుండా భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. మరి భగవద్గీతలో 5 నుంచి 8 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:34 నుంచి 4:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 4, 8 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, విద్యాలాభం. ఏదైనా కారణం చేత ఉద్యోగం పోగొట్టుకున్న వారికి తప్పక ఈరోజు మళ్ళీ రిక్రూట్మెంట్ అంటే మళ్ళీ రీజాయినింగ్ లెటర్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. మీ పొరపాటు లేదు, మీ తప్పు లేదని పై అధికారులు మిమ్మల్ని తప్పకుండా ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయము ఖాయము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిర నివాసాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి మంచి లాభాలు, ప్రజలు, చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి అనుకూలత, ఆనందయోగం, మంచి పంట లాభం, అలాగే సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా వాళ్ళకి అభివృద్ధి పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, చాలా ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తలకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. ఈరోజంతా చాలా మంచి అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. చిన్న చిన్న విషయాల్లో అనవసరమైనటువంటి ఆందోళనలు, చికాకులు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం చేయడం ఈ ప్రమాదం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి నష్టాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా ఇబ్బందులు, అవమానాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధుల ప్రబల అవకాశాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించడం, అనవసర ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగించడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియుల మధ్య
ఇబ్బందికర వాతావరణం, తొందరపాటుతనం, మీ వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వంటగదిలో కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. అప్పు తీసుకోవడం మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి, అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భగవద్గీత పారాయణం 4 నుంచి 7 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, రామనామ స్మరణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 7:51 నుంచి 9:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనందమే ఆనందం, ప్రశాంతమైన జీవనం. తప్పకుండా నిన్నటి ఫలితాలు మీకు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం కనబడుతోంది. ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ధనకనక, వస్తువాహన ప్రాప్తిని పొందుకునే శుభతరుణం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే మధ్యవర్తిత్వం బయటపడడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, విదేశాలు వెళ్లే విషయంలో కానీ, కుటుంబ విషయాలు కానీ, వివాహ సంబంధ విషయంలో చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆనందం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన నష్టం, వ్యవహార నష్టం, విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షల్లో మీరు ఏమాత్రం విజయం సాధించలేరు. విద్యా నష్టం ఎక్కువ కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. స్వదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి నష్టాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కష్టకాలము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన నష్టం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, చికాకులు, అలాగే తొందరపాటు నిర్ణయాలు, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, చికాకు, అనేక రకాల చికాకులు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు. ఏమాత్రం ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, విద్యాపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మరి తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, భగవద్గీతలో 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అప్పులు ఇవ్వడం, పుచ్చుకోవడం, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, కన్సల్టెన్సీ ఆధారపడకండి, పెద్దల మాట వినండి, తల్లిదండ్రులతో మాత్రమే ఉండండి, దుష్టులతో సావాసం పెట్టుకోకండి, మరకలతో దూరంగా ఉండండి. అనేక రకాల రుగ్మతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. ఆడపిల్లలు తస్మా జాగ్రత్త. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది, ఆవేశం నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకొని భగవన్నామ స్మరణతో మీరు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటున్నా. ఈరోజు ఉదయం 10:34 నుంచి 12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభకరమే, ఆనందయోగమే, ఐశ్వర్య ప్రాప్తి, లాటరీల వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వల్ల లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ప్రశాంతమైన శుభజీవనం, రుణపీడ పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, స్థిర నివాసాన్ని పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అనుకూలవంతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అదృష్ట యోగమే, చాలా మంచి ప్రయోజనాలే. మరి ఇటువంటి శుభ సందర్భంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారనుకోండి, మీ మీద నమ్మకం ఉంది నాకు. తప్పకుండా మరొక 10 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఈ రాశి వారికి కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి అనుకూలమైన ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి ఆదరణ, వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునేటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ఆనుకూలవంతమైనటువంటి శుభయోగాలే. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం, శుభయోగం, మంగళ యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే ఆగిపోయిన పనులు పునఃప్రారంభమే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఆస్తి పంపకాలు, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళల వాళ్ళకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనంద యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా కనబడుతోంది, జాగ్రత్త. అనుకోని అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు, నోటి దురుస్తనం, మద్యపాన సేవనం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, లంచం అనేటువంటి బిచ్చం ఎత్తుకోవడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసేటువంటి మీ రాజీనామా తొందరలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, జన్మజాతకం చూయించుకోండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, కుటుంబ పరంగా కూడా చికాకులు, అనవసరమైనటువంటి వివాదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈవెంట్స్ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు నష్టాన్ని కలిగించబోతున్నాయి. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంది, జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టకాలం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా నష్టదాయకమైన స్థితి, జాగ్రత్తగా ఉండాల్సిందే. కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వీసా సంబంధ ఇబ్బందులు, తప్పక జన్మజాతకం చూయించుకోండి. అలాగే భగవద్గీతలో 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 11:26 నుంచి 1:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు.
6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.